అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. ఈరోజు నేను చెప్పబోయే అంశం నమాజు ప్రాముఖ్యత, సైన్స్ వెలుగులో దాని ఉపయోగాలు. పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే ఇస్లాం యొక్క ప్రధాన మూలాంశములు 5. అవి: 1. షహాదత్ అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని సాక్ష్యం ఇవ్వటం. 2. ప్రతి ముస్లిం ప్రతిరోజు 5 పూటల నమాజును ఆచరించడం. అర్హత కలిగిన వారు ధనవంతులు 2.5% జకాత్ను చెల్లించడం. ప్రతి ముస్లిం రంజాను మాసంలో 30 నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం. స్తోమత కలిగిన వారు, అర్హత కలిగిన వారు హజ్ యాత్రకు వెళ్ళి రావడం. అయితే ఈ 5 ప్రధాన మూలాంశములలో నమాజ్ అనేది 2వ అంశం. ప్రతి ముస్లిం ప్రతిరోజు 5 పూటల నమాజు తప్పనిసరిగా పాటించాలి. అవి ఎప్పుడెప్పుడు అంటే ఫజర్ అంటే సూర్యోదయానికి ముందు, జొహర్ మధ్యాహ్నం 1, 2 ఆ సమయంలో, అసర్ సాయంత్రం 4, 5 ఆ సమయాలలో, మగ్రిబ్ సూర్యాస్తమయం తర్వాత 6, 7 ఆ సమయాలలో, ఇషా 7:30, రాత్రి 7:30, 8:30 ఆ సమయాలలో. అంటే కాలానుగుణం అంటే ఎండాకాలము, వానాకాలము, చలికాలము ఈ కాలాన్ని బట్టి సూర్యోదయం సూర్యాస్తమయాన్ని బట్టి టైమింగ్స్లో కొంత అటు ఇటుగా ఉంటుంది. ఖురాన్లో సూరే నూర్ 24వ అధ్యాయం 56వ వాక్యంలో నమాజ్ను స్థాపించండి, జకాత్ను ఇవ్వండి, దైవ ప్రవక్తకు విధేయత చూపించండి, అప్పుడు మీరు సాఫల్యం పొందుతారు. ఒక హదీసులో, ముస్లిం హదీసులో ఇలా ఉంది: అస్సలాతు నూరున్, నమాజ్ జీవితంలో వెలుగునిస్తుంది. అబూ ఉమామా రజియల్లాహు తాలా అను కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: మీరు 5 పూటల నమాజును ఆచరిస్తూ, రంజాను నెలలో ఉపవాసాలు పాటిస్తూ, జకాత్ను చెల్లిస్తూ ఉంటారో వారిని అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు: మీ పిల్లలు 7 సంవత్సరాల వయసు ఉంటే వారికి నమాజు చదవండి అని ఆదేశించండి. 10 సంవత్సరాల వయసు దాటితే వారు నమాజు చదివకపోతే దండించండి అని చెప్పడం జరిగింది. అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: నమాజు చదవడం వల్ల మీ యొక్క చిన్న చిన్న పాపాలన్నీ క్షమింపబడతాయి. ఎవరైతే నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో నమాజును ఆచరిస్తారో వారి పాపాలన్నీ క్షమింపబడతాయి అని ప్రవక్త వారు చెప్పారు. అనస్ రజియల్లాహు తాలా అను కథనం ప్రకారము ముహమ్మద్ ప్రవక్త ప్రవచనం: ఎవరైతే నమాజు సమయంలో నిద్రలో ఉంటే వారు లేవగానే ప్రప్రథమంగా నమాజును ఆచరించాలి. ఎవరైనా మర్చిపోయి నమాజు చదవకపోతే వారికి గుర్తు రాగానే మొట్టమొదలుగా నమాజును ఆచరించాలి. ఇప్పుడు నమాజు వల్ల ఉపయోగాలు సైన్స్ వెలుగులో. మార్చి 6, 2017లో బిగ్ హాంప్టన్ యూనివర్సిటీ వారు ఒక రీసెర్చ్ని రిలీజ్ చేశారు. వారు ఏమని చెప్పారంటే నమాజు చదవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని తెలియజేశారు. దీనికి కారణం నమాజులో చేసేటటువంటి నిబంధనలే. నమాజులో చేసే రుకు సజ్దాల వలన మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నమాజ్ చదవడం వల్ల లంగ్స్కి చాలా ఉపయోగపడుతుంది. నమాజ్ చదవడం వలన బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం నమాజ్లో రుకు సజ్దాలు చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై మంచిగా జరుగుతుంది. నమాజు వల్ల సైనటైటిస్, తలనొప్పి వచ్చే అవకాశాలు తక్కువ. నమాజు వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక వ్యాధులు తక్కువగా ఉంటాయి. నమాజు చదవడం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. నమాజు చదవడం వల్ల మానసిక వ్యాధులు తక్కువగా ఉంటాయి అని ప్రముఖ సైకలాజిస్ట్ బివి పట్టాభిరామ్ తన ఇంటర్వ్యూలో తెలియజేశారు. వారు ఏమి చెప్పారంటే ముస్లింలలో మానసిక వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికీ అరబ్ దేశాలలో మెంటల్ హాస్పిటల్ అనేటివి లేవు. దీనికి కారణము వాళ్ళు ప్రతిరోజు 5 పూటల నమాజును ఆచరిస్తారు. ఈ నమాజులో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయి. దీనివల్ల మానసిక వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయని బివి పట్టాభిరామ్ తన ఏబిఎన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. చూసాం కదా సోదరులారా, నమాజు వల్ల సైంటిఫికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ముస్లింపై విధిగా విధింపబడిన కర్తవ్యంగా చేయవలసిన విధి కాబట్టి
మనమందరము ప్రతిరోజు 5 పూటల నమాజును ఖచ్చితంగా చదవాలి. నేను చివరిగా అల్లాతో దువా చేసేది ఏమిటంటే మనందరినీ 5 పూటల నమాజు జమాత్తో చదివే సద్బుద్ధిని కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.